పర్చూరు నియోజకవర్గ సర్వే ఎలా ఉందో చూద్దాం. బాపట్ల జిల్లాలో పర్చూరు కీలక నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు పోటీ చేశారు. వైసీపీ నుంచి బాలాజీ పోటీ చేశారు. బాలాజీపై సాంబశివరావు 24,013 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత పర్చూరు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లు చూద్దాం. ఎన్నికల సమయంలో పర్చూరు నియోజకవర్గ ప్రజలకు సాంబశివరావు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. ఇంకొల్లు మండలంలో ఆటోమొబైల్ యూనిట్ని తీసుకొస్తాను అంటూ హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. గ్రానైట్ ఫ్యాక్టరీల సమస్యను పరిష్కారానికి కృషి చేస్తాను అంటూ సాంబశివరావు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇవే ఆ సమస్యలు. నూతలపాడు ఇంకొల్లు మధ్య 10 కిలోమీటర్ల బీటీ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అలాగే బాపట్ల మాటూరు రోడ్డు గుంతలమయంగా ఉంది. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ డబల్ లేన్ ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవన్నీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. మరోవైపు పర్చూరులో 100 పడకల హాస్పిటల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గుంటూరు, చీరాల, చిలకలూరిపేటకు రోగులు అక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే వలపల్లలో 12,000 జనాభా ఉన్నా అక్కడ ప్రాథమిక వైద్య కేంద్రం లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక వల్లపల్లలో ఒకే ఒక్క నీటి ట్యాంక్తో జనం తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకొల్లు, కారంచేడు మండలాలకు తాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఆయనకు ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇవే పాజిటివ్ అంశాలు, ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న అంశాలు. 35% కమ్మ సామాజిక వర్గం బలమైన మద్దతు సాంబశివరావుకు ఉంది. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రజల్లో సానుకూలతను పెంచుతున్నాయి. అలాగే చాలా బీటీ రోడ్లు మంజూరు చేయించారు ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే పట్ల సానుకూలతను పెంచడానికి తోడ్పడుతున్నాయి. ఇక పర్చూరు మార్కెట్లో పొగాకు కొనేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. చిన్నగంజాం మండలంలో షిప్ యార్డ్, షిప్ రిపేర్ సెంటర్ని ప్రతిపాదన ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇంకొల్లు, కారంచేడు మండలాలకు నీళ్లు రావడం లేదు. నియోజకవర్గంలో కొన్ని మండలాలకు నీళ్లు రాకపోవడం ప్రధాన సమస్య. అలాగే గుంటూరు ఛానల్ ఆలస్యం కావడంతో చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక సీనియర్ క్యాడర్కు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. మరోవైపు ఇంకొల్లులో రోడ్డు సమస్యలు తీరకపోవడం అక్కడ నెగిటివ్ అంశంగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరుకు పర్చూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 20% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 37.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది అంటున్నారు. బాగా లేదు అని 2.5% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 52.5% మంది జనం చెబుతున్నారు. ఇక బాగా లేదు అంటున్న వారి సంఖ్య 15%గా కనిపిస్తుంది. అస్సలు బాగా లేదు అని 5% మంది చెప్తున్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు పర్చూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఎన్నో చూడండి. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెబుతూ ఉంటే, బాగా లేదు అని 27.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెబుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారంటే, చాలా బాగుందని 2.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 7.5% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 60% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది.
అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తూ ఉంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి ఏమంటున్నారంటే చాలా బాగుందని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 2.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 62.5% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 20% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తుంది. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 32.5% మంది జనం అంటున్నారు. కావు అని 12.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని చెబుతున్న వారి సంఖ్య 35%గా ఉంది. తెలియదు అని 20% మంది జనం చెప్తున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 7.5% మంది జనం అంటూ ఉన్నారు. వద్దు అని 60% మంది జనం అంటున్నారు. చేస్తే బాగుంటుందని 10% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 27.5% మంది చెప్పారు. పూర్తి కాదు అని 10% మంది జనం అన్నారు. కావచ్చు అని 32.5% మంది అంటుంటే తెలియదు అని 30% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 17.5% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 50% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పెరిగి ఉండొచ్చు అనుకుంటున్న వారి సంఖ్య 30%గా ఉంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. రాదు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 32.5%గా ఉంది. రావచ్చు అని చెబుతున్న వారి సంఖ్య 25%గా ఉంది. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 30%గా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 17.5% మంది జనం చెప్తూ ఉంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 37.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 45%గా కనిపిస్తోంది. ఇవి పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. కూటమి ఏడాదిన్నర పాలనపై పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.